కొడుకు బాగుండాలని కోరుకుంటుంది ఏ తల్లి అయినా. కొడుకు బాగుండాలని కోరుకుంటాడు ఏ తండ్రి అయినా. మాకు అత్తొద్దు, మాకు మామొద్దు, దీని తర్వాతనే నీ ఆరాధన, నీ భయభక్తులు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నా పేరు కాసిం. ఎంఏబి తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక గొప్ప అంశాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల బంధం. కుటుంబ వ్యవస్థ అంటే ఈ కంబైన్డ్ ఫ్యామిలీ అంటారు కదా. కంబైన్డ్ ఫ్యామిలీ అంటే భార్యాభర్తలు ఇద్దరే ఉండాలి, ఇంకెవరు వద్దు అనే ఆలోచన వీళ్ళకి వచ్చిన భార్యకు ఉంటుంది, కొత్తగా వచ్చినటువంటి ఆయన గారి వైఫ్కి ఉంటుంది. మరి అలా ఆయన ఒక్కడే సొంతంగా పుట్టి పెరిగి పెద్ద ఈ స్థాయికి వచ్చాడా అనేటటువంటి విషయం ఆమె గుర్తించాలి. వెనక తల్లి గర్భంలో పడ్డ కాడ నుంచి అర్థమవుతుందా, అక్కడ తల్లి గర్భంలో 9 నెలలు పెరిగి అక్కడి నుంచి శిశువుగా భూలోకానికి వచ్చి ఈ భూమి మీదకి వచ్చి అక్కడి నుంచి ఆ తల్లి ఒడిలో సేదతీరి తల్లి పాలెనల నుంచి పాలు తాగి ఆ తర్వాత 6 నెలలకి సంవత్సరానికి కొంచెం దంతాలు వచ్చి అక్కడి నుంచి బుడి నడకలు, అంత ప్రొటెక్షన్. తల్లి పెద్ద బాడీగార్డ్. ఎలాంటి బాడీగార్డ్ అంటే కొంచెం అమ్మాడుతుంటే వెళ్ళి ఆ మెట్ల మీద నుంచి ఎక్కడ కింద పడతాడో అని ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. ఎక్కడ ఆ కరెంటు బొక్కలు గోడలకు ఏమన్నా ఉంటే వాటిల్లో ఏలు పెడితే ఎక్కడ షాక్ కొట్టి నా కొడుక్కి ఏమన్నా అవుతుందేమో అని చెప్పి అనుక్షణం ఒక్క నిద్రపోయే సమయంలో కూడా ఎప్పుడు నిద్రలేస్తాడా, ఉయ్యాల్లో నుంచి డొల్తాడా, మంచం నుంచి కింద పడతాడా అని ఆలోచన చేస్తూనే తను నిద్రపోకుండా, నువ్వు నిద్రపోతుంటే కూడా నీకు బాడీ గార్డ్గా ఉంటుంది. ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందంటే నీ భర్తతోని నువ్వు పెళ్ళైన 2-3 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత నీకు ప్రెగ్నెన్సీ వచ్చి ఒక అబ్బాయో అమ్మాయో పుడితే అప్పుడు నీ కొడుకు మీద ప్రేమ చూపించేటప్పుడు కూడా నా భర్తని ఇలాగే నా అత్తయ్య కాపాడింది అనేటటువంటి విషయం నువ్వు మర్చిపోయి నాకు అత్తొద్దు, నాకు మామొద్దు, నీ కుటుంబం తరపున ఎవరు వద్దు అనేటటువంటి పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో కుటుంబంలో విభేదాలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ సంవత్సరం పెళ్ళైనప్పుడు భార్య భర్త మాట జాగ్రత్తగా వింటుంది, చెప్పిందల్లా వింటుంది. ఆ తర్వాత 2వ సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. ఆ 3వ సంవత్సరం నుంచి ఎవరి మాట ఎవరు వినరు. ఎందుకు అంటే 3వ సంవత్సరం కల్లా పిల్లగాళ్ళు అవుతారు, ఆ కొత్త సంసారం మోజంతా తగ్గిపోతుంది. ఇక ఈ పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి పిల్లల కోసమే జీవితం అనేటటువంటి ఆలోచన, పిల్లల కోసం ఏదో త్యాగం చేయాలి కాబట్టి జీవితాన్ని, భార్యాభర్తల బంధాన్ని భర్త కోసం కూడా కాదు, పిల్లల కోసమే భర్తతో సంసారం చేయాలనేటటువంటి పరిస్థితి దీనాతి దీనంగా ఎక్కువ శాతం, నాకు తెలిసి 70-80% ఫ్యామిలీసు కుటుంబ వ్యవస్థ ఇలానే ఉంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే ఆలోచించాలి. కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు సపోర్ట్గా ఉండాలి, తల్లిదండ్రులు గైడ్ చేయాలి. పిల్లలకి ఏదైతే ఇప్పుడు మీకు పిల్లలు పుట్టారు, వాళ్ళకి ఎలాంటి రక్షణ కావాలి, ఇంకా ఏం సెక్యూరిటీ కావాలి, అంటే ఏం ప్రేమ కావాలి, అన్ని రకాలుగా వాళ్ళు ఉంటే వాళ్ళ జీవితాన్ని చదివారు. మీరు పై చదువులు చదివారు, పెద్ద చదువులు చదివారు, వాళ్ళు జీవితాన్ని చదివారు. జీవితంలో పెద్ద అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. కొడుకు బాగుండాలని కోరుకుంటుంది ఏ తల్లి అయినా, కొడుకు బాగుండాలని కోరుకుంటాడు ఏ తండ్రి అయినా. అలాంటిది కోడలు బాగుండాలి, ఇంకా వీళ్ళు మంచిగా ఎదిగి మా గౌరవం, కుటుంబ గౌరవం, మా వంశ గౌరవం, వీళ్ళ గౌరవం పెరగాలి అనే విధంగానే ఏ తల్లిదండ్రి అయినా కోరుకుంటారు, దీవిస్తారు. కానీ ఆ విషయం ఇప్పుడు ఈ టెక్నాలజీ పేరుతోని, ఈ యొక్క స్వేచ్ఛ పేరుతోని మాకు అత్తొద్దు, మాకు మామొద్దు, మేమే అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక నేను చూస్తున్నాను. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ టెన్షన్ పడిపోయి, వాళ్ళకి పిల్లలయ్యారు, ఎక్కువ టెన్షన్ పడిపోయి
ఆ పిల్లగాడికి ఏ కొంచెం అయినా కానీ వెంటనే హాస్పిటల్కి పరిగెత్తుతున్నారు. వెంటనే హాస్పిటల్కి పరిగెత్తి మొత్తం యాంటీబయాటిక్స్ మందులతోని ఆ పిల్లగాడి జీవితాన్ని ఏదో బాయిలర్ కోడ్ అంటారు కదా, ఫారం కోడ్ లాగా బాయిలర్ కోడ్ లాగా ఆ పిల్లగాళ్ళ జీవితాలను కూడా, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళకి తెలియకుండా అతి ప్రేమ ఎక్కువై వారి జీవితాన్ని ఆగం చేస్తున్నారు. ఇలా ఉంటే ముందు ముందు టెక్నాలజీయే పెద్ద శాపం అవుతుంది. ఇదంతా కూడా వారసత్వంగా ఎప్పటి నుంచో అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళ గైడెన్సు, నాయనమ్మ తాతయ్యలు వాళ్ళ గైడెన్స్, వాళ్ళంతా కూడా వెనకటంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారంటే, చాలా విలువలు ఉన్నాయంటే, చాలా ఐకమత్యం ఉంది అంటే దాని వెనక వాళ్ళ అనుభవం ఉంది. వాళ్ళ అనుభవం ఉండాలి. రేపు మీరు ఎవరైతే ఈ తల్లిదండ్రులు మంచిగా చూస్తారో మీ పిల్లగాళ్ళు కూడా ఇదే నేర్చుకుంటారు. ఈ కుటుంబ వ్యవస్థలో నాయనమ్మ అని తిరుగుతూ ఉంటారు, తాతయ్య అని తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత మీకు పుట్టే పిల్లగాళ్ళు కూడా మిమ్మల్ని అంతకంటే ఎక్కువ కానీ, లేదా అంత లెవెల్ కానీ, అంతకంటే సగం కానీ మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని చూసుకునేటటువంటి, మీ పోషణ బాధ్యత చూసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే తాతకి పెట్టిన బొచ్చ తలాపనే ఉంటుందని చెప్పి మీరు మీ పేరెంట్స్ని అవాయిడ్ చేస్తే, భార్య మాటిని భర్త కూడా అమ్మొద్దని చెప్పి అనాథాశ్రమంలో వేయటం, నానొద్దని చెప్పి అనాథాశ్రమంలో వదిలేయటం, లేకుంటే ఆడో వదిలేసి రావటం ఇలా పేపర్లో చూస్తున్నాం. భయంకరమైనటువంటి సంఘటనలు అవి. ఈ భూమి మీద అతి గొప్ప పుణ్యకార్యం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, భగవంతుడు చెప్తున్నాను, నా మాట కాదు ఇది. దేవుడికి భయపడేవాడు, దేవుడిని నమ్మినవాడు కలిసి వస్తుంది, నేను కలిసి రావాలి, నేను ఫైనాన్షియల్ గ్రోత్కి వెళ్ళాలి, నా కీర్తి ప్రతిష్టలు బాగుండాలి, నా గౌరవం బాగుండాలి అని వ్యక్తి గౌరవం కానీ మరి ఫైనాన్షియల్ గ్రోత్ కానీ కోరుకునే వాళ్ళకి సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నాడు, నీ తల్లి పాదాల కింద స్వర్గం ఉంది. ఎందుకంటే నీ తల్లి సేవ ఎనలేని సేవ చేసిందా ఈ భూమి మీద. నీ సేవ పొందటానికి అంటే వ్యక్తికి చెప్తున్నాడు, కొడుక్కి చెప్తున్నాడు, ఈ భూమి మీద అతిపెద్ద సేవ ఎవరైనా పొందటానికి అర్హులు ఉన్నారు. నువ్వు ఎవరికైనా సేవ చేసుకోవాలంటే ఎవరికి అని అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక వ్యక్తి అడిగాడు, ఒక సహాబా అడిగాడు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నాడు, నీ తల్లికి. ఎందుకు? రెండోసారి కూడా అడిగాడు, ఎవరికి అని. నీ తల్లికి. అతిపెద్ద సేవ, నువ్వు ఎంత సేవ చేసినా కానీ అది ఇంకా ఆమె చేసిన సేవలో అది పైసా వంతు కూడా ఉండదంట. మూడోసారి కూడా అడిగాడు, నేను ఇంకా తర్వాత ఎవరికి సేవ చేసుకోవాలంటే నీ తల్లికి 3 సార్లు చెప్పాడు. 4వసారి నీ తండ్రికి అన్నాడు. ఎందుకు 3 సార్లు ప్రాధాన్యత ఉంది అంటే ఆమె నవమోసాలు మోసింది, కడుపులో పెట్టుకొని మోసింది. ఆ బరువు చూడండి, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఒక కనీసం 3-4 కేజీలు రాయి కడితే మీరు ఎంత అనీజీగా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఆ పురిటి నొప్పులు ఎప్పుడైతే ప్రసవించేటప్పుడు పురిటి నొప్పులు ఉన్నాయే, ఆ పురిటి నొప్పులు నిన్ను కనేటప్పుడు ఆమె నొప్పి భరించలేక ఎంతో డెసిబెల్స్ వస్తుందట, పెయిన్ ఎంత అంటే అది మాటల్లో చెప్పలేమన్నమాట. అంత పెయిన్, ఆ పెయిన్ వచ్చేటప్పుడు నేను కనేటప్పుడు పెయిన్ వచ్చిద్దే, నొప్పులు అంటారే పురిటి నొప్పులు, ఆ నొప్పులు భరించలేక ఆ తల్లి పెట్టిన ఒక్క కేకకి నీ సేవ సరిపోదని చెప్పారు మహర్షి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. యుగ పురుషులందరూ చెప్పారండి. కాబట్టి నువ్వు ఫస్ట్ నీ ఫైనాన్షియల్ గ్రోత్ అయినా, నీ యొక్క కుటుంబ గౌరవం అయినా, నీ గౌరవం అయినా నీకు కావాలని కోరుకుంటే భగవంతుడు చెప్తున్నాడు, ఫస్ట్ ఆయన దీవెనలు తల్లి కాడికి వస్తాయి, తండ్రి కాడికి వస్తాయి. తర్వాత ఆ తల్లిదండ్రుల దీవెనలు పొందిన తర్వాతే నువ్వు ఇంకే కార్యం చేయటానికైనా భూమి మీద హక్కుదారుడివి. ఈ తల్లిదండ్రులని బాధ పెట్టి నువ్వు పుణ్యక్షేత్రాలు తిరుగు, నువ్వు ఎక్కడ పుణ్యస్థానాలు చెయ్యి, నువ్వు 5 సార్లు నమాజ్ చెయ్యి, నువ్వు దాన ధర్మాలు చెయ్యి, నువ్వేం చెయ్యి, అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నాడు, నీ తల్లి కాళ్ళ కింద ఉంది స్వర్గం, నీ తల్లిదండ్రులకి సేవ చేయి, భూమి మీద అతిపెద్ద పుణ్యకార్యం. దీని తర్వాతనే నీ ఆరాధన, నీ భయభక్తులు, నీ వ్యవహారం అన్నీ కూడా సరైతాయి, సరి చేసుకోవాలి. ఇది వదిలేసి నువ్వు ఏదో చేస్తానంటే దానివల్ల నిష్ప్రయోజనమే కాకుండా
భూమి మీద అతి పెద్ద పాపాత్ముడివి నువ్వే. ఎందుకంటే ఆ తల్లిని బాధ పెట్టావు, నిన్ను కడుపులో పెట్టి మోసినందుకు, నిన్ను కన్నందుకు, నిన్ను ఒళ్ళో పెట్టుకొని పాలు తాపించినందుకు, నీకోసం తన రక్తమోసాలని దానం చేసినందుకు, నీకోసం తన శక్తియుక్తుల్ని దానం చేసినందుకు, నీకోసం తల్లిదండ్రులు తమ ధనాన్ని త్యాగం చేసి నిన్ను పాలు తాగే కాడ నుంచి మరి పెద్ద చేసుకుంటూ స్కూల్ ఫీజులని, నీ బుక్స్ అని, నీ ఆరోగ్యం అని, నీ కోసం నిద్ర ఆహారాలు కూడా మానేసి తమ ధనాన్ని అన్నింటినీ పనంగా పెడితే నువ్వు పెళ్ళిడికి వచ్చావు. గడ్డం మేషాలు వచ్చి పెళ్ళిడికి వచ్చావు. పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఇక పెళ్ళామేమో బెల్లం అయిపోయింది, తల్లి ఏమో అల్లం అయిపోయింది. ఇది నిజంగా మనిషివేనా నువ్వు? ఒక్కసారి ఆలోచించి అంటున్నాడు దైవం. కాబట్టి ఎవరైతే తల్లి తండ్రిని గౌరవిస్తారో, తల్లిదండ్రికి సేవ చేసుకుంటారో వారు భూమి మీద అతి పెద్ద గొప్పలు, అతి పెద్ద దైవ అనుగ్రహాలకు కానీ, ఈ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్కి కానీ, కుటుంబ గౌరవానికి కానీ, వ్యక్తి గౌరవానికి కానీ అర్హులు వాళ్ళు మాత్రమే. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని త్యజించావో నువ్వేం చేసినా కానీ వ్యర్థం, బూడిదలో పోసిన పన్నీరు. కాబట్టి ఇక్కడ భగవంతుడి టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఎవరు భగవంతుడు, ఈ బంధాలు ఎందుకు పెట్టాడు, ఏ బంధం గొప్పది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే అండి, ఆమీన్, తదాస్తు, జై హింద్.